బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పాక్ ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే కవ్వింపులకు పాల్పడుతోంది. తాజాగా పూంచ్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ రేంజర్ల కాల్పులను సమర్థంగా తిప్పికొట్టింది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పాక్ ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే కవ్వింపులకు పాల్పడుతోంది. తాజాగా పూంచ్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ రేంజర్ల కాల్పులను సమర్థంగా తిప్పికొట్టింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. దేశ సరిహద్దులో ఇప్పటికే టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మరి తాజాగా పూంచ్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడిన నేపథ్యంలో అలర్ట్ గా ఉన్న మన ఇండియన్ ఆర్మీ పాక్ రేంజర్ల కాల్పులను తిప్పుకొట్టినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సరిహద్దు వెంబడి ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. మరి గత 3 రోజుల నుంచి ఇదే తరహా పరిస్థితి. గత రాత్రి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన తర్వాత కూడా పాక్ ఆర్మీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుంది. మరి ఈ విషయాన్ని ఇప్పటికే భారత్ ఇతర దేశాలతో కూడా చర్చించడం జరిగింది. అమెరికా కూడా స్ట్రాంగ్ వార్నింగ్ పాకిస్తాన్ కి ఇచ్చింది. మరి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాక్ లో వాటన్నిటిని కూడా ఇమీడియట్ గా కూల్చివేయాలా, ఉగ్రవాదులకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయొద్దని చెప్పి అమెరికా కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రాన్స్, జపాన్, అమెరికా, రష్యా అన్ని దేశాలు కూడా భారత్ కు అండగా నిలుస్తున్నాయి. అంటే ఈ పాక్ యుద్ధానికి కానీ పాల్పడినట్టుగైతే భారత్ వెనకాల మేమున్నాము అన్న విధంగా చైనా మినహాయించి అన్ని దాదాపుగా ఎక్కువ దేశాలు భారత్ తో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత పాక్ ప్రధాని కూడా కొంత వెనక్కి తగ్గి డిస్కషన్స్ కి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మేము చర్చలతో శాంతి నెలకొల్పుదామని చెప్పేసి కోరడం జరిగింది. మరి నిన్న కోరి మరి ఈ రోజు మళ్ళీ కాల్పులు విరమణకు పాల్పడడం జరిగింది. అంటే ద్వంద్వ నీతిని పాక్ చేస్తుంది. మరి ఈ అంశం మీద ఇప్పటికే దాదాపుగా గత రాత్రి కూడా 3 గంటల పాటు ప్రధానమంత్రి వివిధ దళాల అధిపతులతో కూడా చర్చలు జరిపి సమస్యను సానుకూలంగా పరిష్కరిద్దామని ఆలోచించినప్పటికీ కూడా పాక్ కవ్వింపు చర్యకు పాల్పడటంతో గట్టిగా ధీటుగా బుద్ధి చెప్పాలని ఇప్పటికే భారత సేనకు ఆదేశాలు అందాయి. మరి ఈ నేపథ్యంలోనే కాల్పుల సరిహద్దు వెంబడం అయితే యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాటు కాల్పుల మోతతో సరిహద్దు దద్దరిల్లిపోతుంది. ఇక సరిహద్దు గ్రామాలన్నింటిలో కూడా హైలైట్ ప్రకటించారు. దేశంలోని మెట్రో నగరాలన్నిటికీ కూడా హైలైట్ ప్రకటించారు. ఎక్కడైనా తీవ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని డీజీపీలు కూడా ఆదేశించడం చెప్పింది. ఈ రోజు కూడా ప్రధానమంత్రి నేతృత్వంలో అత్యవసర సమావేశం జరగబోతుంది. మరి ఆ సమావేశంలో కూడా కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించే అవకాశం తెలుస్తుంది. అయితే రామకృష్ణ, అసలు పాక్ ఏ అండ చూసుకుని ఆర్మీని రెచ్చగొట్టి యుద్ధానికి కాలుదూవుతుందంటారు? అంటే చైనా సపోర్ట్ గా ఉంది పాక్ కి. ఈ నేపథ్యంలోనే చైనా వస్తుందని చెప్పేసి చైనా తనకు అండగా ఉంటుందన్న ఉద్దేశంతోనే పాక్ రెచ్చిపోతుంది. కానీ చైనా నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది పాక్ లేదని చెప్పి సమాచారం ఉంటుంది. మరి మోస్ట్ ఆఫ్ గా ఒకవేళ కానీ యుద్ధం కానీ జరిగినట్టుగైతే చైనా పాకిస్తాన్ లో ఉన్నటువంటి చైనా కట్టడాలు కానీ చైనాకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ టోటల్ గా కుప్పకూలు మ్యాచ్ అయిపోయే అవకాశం ఉంది. వాటి కూడా కుప్పకూల్చే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో పాటు చైనాకు కూడా ఆర్థికంగా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు ఒక భారతదేశంలోని చైనా ఉత్పత్తుల విషయంలో కూడా కొత్త ప్రభావం చైనా మీద పడుతుంది. మరి భారత్ కూడా ఇంపోర్ట్ ని ఆపేస్తే చైనా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే చైనా కొంత ఆచితూచి అడిగేస్తుంది ఈ విషయంలో. మరి అయినప్పుడు కూడా చైనా వెనక ఉంది దీంతో అపోహతో పాకిస్తాన్ టయానికి కాలు ఒకవైపు చర్చలకు ఆహ్వానిస్తున్నా మరోవైపు టయానికి కాలు చూస్తున్నా. మరి భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమని తగిన బుద్ధి చెప్తాం పాకిస్తాన్ అని చెప్పేసి చెప్తుంది.
రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. Please subscribe New Waves. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.